శ్రీ మహాగణాధిపతయే నమః. కొంతమంది చాలా ధైర్యస్తులు ఉంటారు, కొంతమంది చాలా పిరిగ్గా ఉంటారు. మనిషి జీవితంలో జాతకంలో ధైర్యాన్ని భయాన్ని కలిగించేటువంటి గ్రహాల్లో ప్రముఖ స్థానం శనీశ్వరుడిది. వ్యక్తిగత జన్మ జాతకంలో శని చాలా బలంగా ఉంటే, ఉచ్చస్థానాల్లో ఉంటే, మంచి స్థానాల్లో ఉంటే ఆ వ్యక్తికి మంచి క్రమశిక్షణ, ధైర్య సాహసాలు, అలాగే ఓర్పు, సహనం, నిదానంగా గెలిచేటువంటి శక్తి అన్నీ వస్తాయి. కానీ శని నీచ స్థానంలో కానీ బలహీనంగా కానీ ఉంటే పైకి డాంబికంగా నేను చాలా ధైర్యస్తుడని చెప్తారు, కానీ లోపల విపరీతంగా భయపడుతూ ఉంటారు. ఈ విషయంలో ఒక యథార్థ సంఘటన గురించి, జీవితంలో జరిగిన యథార్థ సంఘటన గురించి ఇప్పుడు మీకు తెలియచేస్తాను. ఆదిత్య, వినయ్ వీళ్ళిద్దరూ గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఈ ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి ఈ ఇద్దరు విద్యార్థుల్లో వినయ్కి శని చాలా బలంగా ఉన్నాడు. అయినప్పటికీ అతనికి ఆధ్యాత్మికత అన్నా, గ్రహాలన్నా, జ్యోతిష్యం అన్నా, వాస్తన్నా, ఇటువంటి దైవ సంబంధమైనటువంటి విషయాల మీద గౌరవం ఉంది, నమ్మకం బాగా ఉంది. అలాగే అతను భూత ప్రేతాలని, అలాగే శవమైన తర్వాత చేసేటువంటి క్రతువులని, వీటన్నింటినీ కూడా నమ్ముతూ ఉంటాడు. కానీ ఆదిత్య అతనితో ఎప్పుడూ ఒకటి వాదిస్తూ ఉంటాడు. మనిషి చచ్చిపోయిన తర్వాత శవం అవుతాడు, బ్రతికున్న మనిషి నీకు అపకారం చేయగలడు, కానీ చచ్చిపోయి అక్కడ పడున్నటువంటి శవం మనల్ని ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. అక్కడ భూత ప్రేత పిశాచాలు అనేటువంటివి కూడా మానసిక భ్రమ మాత్రమే, దైవం లేదు అనేటువంటి అంశాలతో ఎప్పుడూ ఇద్దరు స్నేహితులైనప్పటికీ వాగ్వాదాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక ఒక రోజున వినయ్ ఏం చెప్పాడంటే, సరే నువ్వు చాలా ధైర్యస్తున్నంటున్నావు, ఇటువంటి విషయాలు అంటే ఈ శవాలు, భూతాలు శవశాంతి చేసిన తర్వాతనే వీటిని ఆ శవాలను ఎందుకు దహించాలి, ఇటువంటి ఆధ్యాత్మిక విషయాల మీద నీకు నమ్మకం లేదంటున్నావు కనుక జస్ట్ మనిషి చనిపోతే శరీరం అక్కడ పడుంటుంది, అది దాన్ని శవం అంటారు, అది ఎందుకు పనికిరాదు అని సైంటిఫికల్గా మాట్లాడుతున్నావు. అలాగే గడియారం ఒకప్పుడు కీ ఇచ్చిన వచ్చేవి, ఇప్పుడు వచ్చేతే బ్యాటరీ గడియారాలు వస్తున్నాయి. గడియారంలో బ్యాటరీ అయిపోతే గడియారం ఆగిపోతుంది. అట్లాగే జీవితం కూడా ఆగిపోతే శవం అవుతుంది అనేటువంటి అంశం మీద ఈ ఆదిత్య ఎప్పుడు వినయ్తో ఇట్లాగే వాదిస్తూ ఉంటాడు. కనుక వినయ్ ఏం చెప్పాడంటే, సరే నువ్వు ధైర్యస్తుడు అంటున్నావు కనుక అర్ధరాత్రి మన కాలేజీ మార్చురీకి 12 గంటలకి వెళ్ళి నేను చెప్పినటువంటి ఈ ట్యాగ్ని, ఈ ఎర్ర తాడుని తీసుకువెళ్ళి నేను చెప్పిన ఫలానా ఈ బాక్స్లో అక్కడ పెట్టినటువంటి ఈ శవాలని, అక్కడ పెట్టిన శవాల్లో ఫలానా 13వ నెంబర్ శవానికి దీన్ని కట్టిరా, నీకు ధైర్యం కనుక ఉంటే అని చెప్పి సవాల్ విసిరాడు. ఆదిత్య ధైర్యంగా సవాల్ని తీసుకుని నేను ఖచ్చితంగా వెళతాను, ఖచ్చితంగా నీ నమ్మకాల ప్రకారం రేపు అమావాస్య, అలాగే ఆదివారం, ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకి నేను నీ ఎదురుగానే మార్చరీలోకి వెళ్ళి ఆ 13వ నెంబర్ శవానికి ఈ ట్యాగ్ కడతాను అని చెప్పి సవాల్ చేశాడు. సరే ఆ సమయం రానే వచ్చింది. ఆదిత్య ఆ తాడు తీసుకుని, ఆ ట్యాగ్ తీసుకుని చక్కగా ఆ మార్చరీలోకి అంటే శవాల గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఈ బల్లల మీద శవాలన్నీ కూడా తెల్లటి గుడ్డలు కప్పి ఉన్నాయి. ఒక రకమైన మందుల వాసన గుప్పుమని కొడుతోంది. చల్లటి వాతావరణం ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికీ కూడా ఆదిత్య ఆ సమయంలో అడుగుపెట్టాడు. అతని జాతకంలో శని బలహీనంగా ఉన్నాడు, నీచ స్థానాల్లో, పాపస్థానాల్లో ఉన్నాడు. అటువంటి శని యొక్క మహర్దశ జరుగుతోంది. ఆ సమయంలో అతను అక్కడ ప్రవేశించాడు. పైకి ధైర్యస్తుడిలా నటించేటువంటి ఆదిత్య లోపలికి వెళ్ళిన తర్వాత కొంత ఆ వాతావరణానికి కొంత భయపడ్డాడు. సర్వసాధారణంగా ఎంత గొప్ప ధైర్యస్తుడికైనా సరే అర్ధరాత్రి 12 గంటలకి మార్చురీలోకి వెళ్ళడం అంత ఆషామాషి అయిన విషయం కాదు.
కానీ ఆదిత్య లోపలికి వెళ్ళాడు. 13వ నెంబరు టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ శవానికి తాడు కట్టి శుభ్రంగా పక్కకు రావడానికి వెనక్కి తిరిగాడు. సడన్గా అతని చొక్కాని పట్టుకునేటప్పటికీ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. తనకున్నటువంటి ధైర్యం అంతా దిగజారిపోయింది. లోపలికి వెళ్ళేటప్పుడే కొంత తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ, నేను పందెంలో ఓడిపోతే నన్ను స్నేహితులందరూ ఎగతాళి చేస్తారని తనకు తను ధైర్యం చెప్పుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తికి ఎప్పుడైతే ఈ చొక్కా పట్టుకోవటం జరిగిందో ఒక్కసారిగా భయం ఆక్రమించిన వెంటనే అతనికి గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. తీరా చూస్తే మరుసటి రోజు అందరూ వెళ్ళి అతన్ని అక్కడ గమనిస్తే జరిగింది ఏమిటంటే, శవం అతన్ని పట్టుకోలేదు, కానీ దాని తాలూకు టేబుల్కున్న ఒక్క మేకు అతని చొక్కాని పట్టుకుంది. అది ఆ కంగారులో, భయంలో, తెచ్చిపెట్టుకున్న ధైర్యంలో, అనుమానాలలో అతన్ని ఆదిత్య మనసుని బలహీనపరచటం వల్ల, నీచ శనిగ్రహ ప్రభావం వల్ల అతనికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించటం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మార్చురీలో ఉన్నటువంటి శవాలకి సరైన పద్ధతిలో దహన సంస్కారాలు జరిపించకపోతే అవి కొంత నెగిటివ్ ఎనర్జీస్గా మారి కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. అవి ఆ మార్చురీలోనే తిరిగే అవకాశాలు, సంఘటనలు ఎన్నో చాలా చోట్ల చాలా సందర్భాల్లో చూడటం కూడా జరిగింది. సాధారణంగా జ్యోతిష్ శాస్త్రరీత్యా శనీశ్వరుడు ఒంటరి ప్రదేశాలకి, శ్మశానాలకి, ఎడారులకి, నిర్మానుష్య నిర్జన ప్రదేశాలకి, అలాగే ఈ వ్యసనాలు తాండవించేటువంటి చోట్లకి కొన్నిటికి కారణభూతుడవుతాడు. వీటితో పాటుగా ఆయుర్దాయానికి, ధైర్యానికి, భయానికి, సర్వకర్మలకి ఆయనే కారకుడవుతాడు. అటువంటి శనిగ్రహం జాతకంలో బలంగా ఉంటే ధైర్యంగా, క్రమశిక్షణతో, సహనంతో ఉండి జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకుంటారు. అలా లేకపోతే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇక్కడ ఆదిత్య జీవితంలో కూడా దురదృష్టవశాత్తు మరణం సంభవించింది. కనుక ఈ విషయాలని తెలుసుకుని జన్మ జాతకంలో కొంతమంది అనవసరమైన భయాలతో భయపడుతూ ఉంటారు. ఉదాహరణ చెప్పాలంటే, కొంతమందికి నీళ్లు చూస్తే భయం, దాన్ని హైడ్రోఫోబియా అంటారు. కొంతమందికి రక్తాన్ని చూస్తే చూడంగానే కళ్ళు తిరిగి పడిపోతారు, దాన్ని హెమటోఫోబియా అంటారు. ఇటువంటి అనేక రకాలైనటువంటి ఫోబియాలకు కూడా కారకుడు శనే అవుతాడు. ఆ శనిగ్రహ స్థానాన్ని బట్టి మనం జన్మ జాతకంలో ఎలా ఉంటుందనేటువంటిది నిర్దేశించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అత్యంత జాలిగుండగలిగినటువంటి శని తనను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి తను ఇవ్వాల్సిన కష్టాలని తగ్గించి ఇవ్వటం కానీ, కొన్ని సందర్భాల్లో పూర్తిగా తీసివేయటం కానీ చేయగలిగిన శక్తి 9 గ్రహాల్లో శనీశ్వరుడికి చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక వ్యక్తిగత జన్మ జాతకంలో ఎవరికైతే భయాలుంటాయో వాళ్ళు తమ జాతకంలో శని ఎలా ఉన్నాడో పరిశీలింపజేసుకుని తగిన పరిహారాలు చేస్తే చక్కగా వాటి నుంచి బయటపడగలుగుతారు. స్వస్తి.